ఈ బైక్ని నేను రివ్యూ చేయాలంటే నాకు 3 పార్ట్స్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం మీరైతే NS200 డ్యూక్ 200 అయితే సింగిల్ సస్పెన్షన్ అయితే మీరు నోటీస్ చేస్తున్నారు. కానీ ఈ బైక్స్ అన్నీ కాపీడ్ వర్షన్ ఆఫ్ ఒక జపానీస్ బైక్ అని నేను చెప్తే మీరు నమ్ముతారా నమ్మరు. అందుకనేసి ట్రెండ్ తేవాలన్నా జపానీస్ బైకే, ట్రెండ్ సెట్ చేయాలన్నా జపానీస్ బైకే, మరి ఫీచర్స్ తేవాలన్నా జపానీస్ బైకే. ఆ బైక్ మరేదో కాదు, యమహా ఎఫ్జీ. 2008లో యమహా ఎఫ్జీ వర్షన్ 1 అయితే లాంచ్ చేశారు. 2014లో వర్షన్ 2 అయితే వచ్చింది. 2019లో వర్షన్ 3 అయితే వచ్చింది. 2023లో ఫైనల్గా యమహా హైబ్రిడ్ ఇంజన్తో అయితే ఈ బైక్ లాంచ్ అయింది. మీరు తమిళ సినిమా చూసుంటారు, పొల్లాదవన్. అందులో ధనుష్ పల్సర్ బైక్ పైన ఉన్న ప్రేమనైతే ఎలా ఎక్స్ప్రెస్ చేసిందో అలానే తెలుగు సినిమాలో వరుణ్ సందేశ్ టీవీఎస్ అపాచీ RTR 160 పైన అయితే అతను ఎక్స్ప్రెస్ చేశాడు. కానీ కన్నడ సినిమా పుండా యోగేష్ అనే ఒక హీరో యమహా ఎఫ్జీ పైన ఉన్న ప్రేమనైతే ఎక్స్ప్రెస్ చేశాడు.